తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో అదుపులోకి డయేరియా. సీతానగరం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజు మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సాయంతో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు, రోగులకు ఇంటి వద్దనే వైద్యం, 24 గంటలు పిహెచ్సికి అందుబాటులో వైద్య సేవలు. 16 మంది రోజు చేపల కూర తినడం వల్ల డయేరియా బారిన పడ్డారు. చికిత్స పొందుతున్న వ్యక్తి కిడ్నీ వాయుతోనే మృతి. ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉంది. సూపర్వైజర్ గారు వీళ్ళందరూ కూడా వాటిని పంపించి సిహెచ్ఓ గారు కూడా వెళ్ళి చెప్పి మాట్లాడి చేసిన తర్వాత కొంతవరకు చాలా వరకు రికవర్ అయింది. తర్వాత ఇంకా మెరుగైన వైద్యం, స్కానింగ్ అవసరమైతే ఎంఆర్ఐ ఇటువంటివన్నీ కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ అధ్యయనంలో మెరుగైన వైద్యం ఉంటుందని చెప్పి అక్కడ రిఫర్ చేసేవాడిని. చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కిడ్నీస్ రెండు కూడా ల్యాప్స్ అయినాయి. సెప్టిస్ అయిపోయింది. సెప్సిస్ అవటంలో మరి సెప్టిక్ అవటంలో ఈ కిడ్నీస్ ప్రాబ్లం అవడం వల్ల క్రానిక్ ఆల్కాలిక్ తర్వాత ఈ స్మోకర్ హ్యాబిట్స్ ఉండటం వల్ల క్రానిక్ ఉండటం వల్ల ఆ కేసు డెత్ అయిందండి. తర్వాత అలాగే మనకి ఈ 19 సచివాలయాల్లో సీతానగరంలో ప్రతి సచివాలయంలో మరి ఆశాలు, ఏఎన్ఎంలు, ఎమ్మెల్యేస్పీలు, సూపర్వైజర్స్ అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి సర్వేలెన్స్ పెట్టించి అలాగే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పించి, వాటర్ సెక్రటరీలకు చెప్పించి, వాటర్ క్లియరింగ్ చేపించి, కోఆర్డినేషన్ అని చేపించి, అలాగే సైడ్ డ్రైన్స్ అట్లాగే ఎక్కడైతే మనకి ఇన్శానిటేషన్ ఉందో, ఎక్కడైతే మురుగు గుంటలు ఉన్నాయో ఆ గుంటలు కూడా పుట్టించి ఇవన్నీ చేసేవాడిని. అలాగే పిట్ ట్యాప్స్ తర్వాత కొన్ని లీకేజ్ ఉన్న చోట్ల కూడా అవన్నీ చేపించేవాడిని. చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ స్టేబుల్ గా ఉందండి. మరి ఎక్కడ కూడా డైరియా కేసులు నమోదు అవ్వలేదు. మరి మేము 24 అవర్స్ అలర్ట్ గా డ్యూటీస్ షిఫ్ట్ డ్యూటీలు వేసి షిఫ్ట్ డ్యూటీల ప్రకారంగా మన పిఎస్సిలోను అట్లాగే డోర్ టు డోర్ ఎవరైతే సచివాలయంలో అక్కడ ఎమ్మెల్యేస్కి, ఏఎన్ఎం ఆశాలు ఉన్నారో వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇంటి దగ్గరే అవసరమైతే ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంటి దగ్గరే సెలైన్ ఇచ్చి, ఇంటి దగ్గరే మరి టాబ్లెట్స్ ఇచ్చి మెరుగైన ఆహారం కూడా తీసుకోవాలని, నిలవున్న మాంసాహారాలు కానీ, చేపలు కానీ అన్ని కూడా ఇక్కడున్న సీతానగరంలో ఉన్న సరౌండింగ్స్ అన్ని కూడా హోటల్స్ అన్ని క్లోజ్ చేయించామండి. అట్లాగే మరి చేపలు తర్వాత ఈ మాంస దుకాణాలు కూడా క్లోజ్ చేయించాము. ప్రజెంట్ స్టేబుల్ గా ఉందండి. ఒక 2 రోజుల నుంచి కేసులు అయితే ఏమీ నమోదవ్వలేదు. కానీ ఇంకా సీజనల్ డిసీజ్ ఫీవర్ తర్వాత ఇంకా ఆర్థరైటిస్ తర్వాత బాడీ పెయిన్స్ ఇటువంటికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సెంటర్ లో కూడా ప్రతి సచివాలయంలో కూడా ఎప్పటికప్పుడు అలార్మింగ్ 24/7 అట్లాగే మా డాక్టర్ గారు, సీనియర్ డాక్టర్ జిల్లా వైద్యాధికారి కె వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు హాస్పిటల్లోనూ ప్లస్ సచివాలయంలో కూడా 24/7 అలార్మింగ్ మరి బాధ్యతగా ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు మొత్తం 10% క్లియర్ అయినట్టేనండి. కేసులు ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ స్టేబుల్ గా ఉంది. కేసులు మాత్రం నమోదు. ఈ సీజనల్ డిసీజెస్ కూడా వాళ్ళు కూడా గుర్తించి అలాగే మెరుగైన టెస్టులు చేసి అది డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇటువంటి టెస్టులు తర్వాత ఎనిమిక్ గా ఉన్న వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి ఐరన్, బి కాంప్లెక్స్, మా దగ్గర ఉన్న కాల్షియం, మా దగ్గర ఉన్న ఐరన్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా ఇచ్చి మరి టెస్టులు చేసి వెంటనే ఏ రోజుకి ఆ రోజు మరి రిపోర్ట్ అది ఇస్తున్నామండి. మరి గత 3 రోజుల నుంచి అసలు కేసులు అనేది నమోదు, కొత్త కేసులు ఏమి లేవు. పార్టీ కూడా క్లియర్ అయినాయండి. ఇప్పుడు ప్రజెంట్ సీజనల్ డిసీజెస్ మీద ఏంటంటే ఈ సీజనల్ లో ఎక్కువగా ఏంటంటే మనకి వాతావరణంలో వైరస్ ఉంటుందండి. రెయిన్ వచ్చిందంటే ఇంకెక్కువగా వైరస్ కలుషితం అయ్యే, వాతావరణం కలుషితం, నీరు కలుషితం, తర్వాత ఫుడ్ కలుషితం, నెక్స్ట్ వాతావరణ కలుషితం, ఈ 3 కలుషితం వల్ల ఎక్కువగా ఎపిడమిక్స్ వస్తూ ఉంటాయండి. అవి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము వాళ్ళకి ఏంటంటే అవగాహన కల్పిస్తామండి. ఆహార పదార్థాలు ఎక్కువ మాంసాహారాలు అవి కూడా నిల్వ ఉంచకూడదు. ఈ రోజు వేడివేడి భోజనం, వేడివేడి కూరలు ఏం తింటాం. ఎక్కువగా ఏంటంటే నీళ్లు కూడా వేడి చేసి తాగటం. ఈవెన్ ఫిల్టర్ వాటర్ అయినా సరే, ఏ వాటర్ అయినా సరే వేడి చేసి తీసుకుంటాం. తర్వాత ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలు తీసుకుంటాం. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటాం.